రైట్, మొత్తానికైతే ఏదైతే రైతు కంటక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకూడదు అని చెప్పేసి కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ రోజు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం కథ ఒకసారి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మేము సూర్యాపేట. ఎట్లా అంటే రకరకాల ప్లేస్ నుంచి వచ్చినట్టున్నారు కదా, ఎట్లా చేస్తుంది ఏంటి అసలు జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ రోజు బై ఎలక్షన్ నడుస్తా ఉంది, మీరు రైతుల పక్షాన ఏం చెప్పదలుచుకున్నారు? రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కింద అన్ని అబద్ధాల హామీలు మోసపూరిత మాటలతోని అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చి రైతులను కానీ అన్ని రకాల వర్గాలను అందరినీ ప్రజలకందరికి ఇచ్చిన మాటలను మోసపూరితంగా మోసం చేసింది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మేము రైతులు అందరం కూడా అన్ని రకాలుగా అన్ని గ్రామాల నుంచి కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయానికి అక్కడ మాకు జరిగిన మోసానికి మీరు ఇక్కడ మోసపోతూ వాళ్ళ మాటలు నమ్మొద్దు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు అని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియపరచాలని స్వచ్ఛందంగా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది 2 ఏళ్లలో మీకు రైతులకు మోసం చేసింది ఏం చేసింది కాంగ్రెస్? రైతులకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదండి, ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, యూరియా కానీ, కనీసం మొన్న కరెంట్ కానీ, మొన్న వానలు పడి మొత్తం పంటలు తడిచిపోతే ఒక్కరు కూడా చేయలేదు. ఈ రైతుతో మాట్లాడండి ఒకసారి. మీరు రైతు ఏంటి మీరు ఎంత ఆవేదన చెందుతున్నారు, ఏమైంది అసలు? 11ంటికి వచ్చే కరెంటు తెల్లదాని 5ంటికి వస్తుంది. నీళ్లు లేవు, ఏదో మన ఆనకాలం వచ్చి కొద్దిగా మాకు నీళ్ళు అందినాయి కానీ ఈ కాళేశ్వరం నీళ్లు మాకు 3 నెలల సాయంత్రం ఆయన ఎక్కిన కాల్చి సుక్క రావట్లే, నీళ్లు రావట్లే, అది ఊరియా లేదు, ఈ ఒడ్డుకొనే దిక్కు లేరు. నీళ్ళు అయితే చినుకు పడేదాకా శానవాసం వచ్చిందాకా రోడ్ల మీద ఒడ్లు పోలే. అదొకటి ఉంది. పింఛన్లు ఇస్తామని అయిపోయిన చిత్రాలు పింఛన్లు పోయినాయి, అన్ని నీళ్లు లేవు, నిధులు లేవు, ఒడ్లు కొనే దిక్కు లేరు. ఈ రేఖలు మొత్తం రైతుకు మొత్తం అన్యాయం, మీరు మోసపోవద్దని చెప్తామని మేమే శాలరీలు పెట్టుకొని వచ్చినాం. ఇప్పుడు ఏం లేదండి, మేము ఇట్లా కాంగ్రెస్ నమ్మి మోసం పోయినాం కాబట్టి దయదిచ్చి మీరు కూడా అట్లా మోసం పోకురి అని మేము సూర్యాపేట జిల్లా నుంచి వచ్చి మీకు చెప్తామని వచ్చినాం. మీరు తెరలు అయి మేము తెరలు అయినా కూడా మీరు కూడా కావద్దు. కేసీఆర్ గారు వస్తేనే మనకు ఏదైనా మనకు ఫలితం ఉంటుంది అన్న మాట తోలగలేదు. 10 సంవత్సరాలు మంచిగా బావుల కాడ ఎవరు పోలే, కనీసానికి కరెంట్ లేక నీళ్ళు లేక బావుల కాడ పోయి మేము లొంబడోళ్ళం. కనీసానికి మా తండలో 3 తెచ్చిరని పాము కలిసి రేత్రిలు నీళ్ళు లేక గొల్లలో జీవాలు ఇచ్చి కనీసానికి మందా కూడా చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది అంతా పంట పోతుంది, ఏం చేస్తాం? చేతికి వచ్చిన పంట నీళ్ళు లేక కాలువ కాసేరిని అప్పుడు కైలాసవారి నీళ్ళు వస్తున్నాయని అంత పొలాలు కట్టాం. ఇప్పుడు నీళ్ళు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, అందుచేత దివాళి చేయడి మందా కూడా చచ్చినాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు? మేము మాకు వచ్చింది ఇట్లా బుద్ధి, హైదరాబాద్లో ఇట్లా ఎలక్షన్ ఉందంటే మేము వచ్చి వాళ్ళకు కూడా చెప్తాం, సరే ఇంట్లో జరుగుతుంది, మేము ఇంతవరకు తిన్న చాలు, రైతు భరోసా పోయింది, పింఛని పోయినాయి, అన్ని పోయినాయి. కాబట్టి ఇప్పుడు మీరు నష్టపోయారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టపోయారు. ఎవరికి ఓటేయమని చెప్తున్నారు ప్రజలకు? కాంగ్రెస్ వల్ల తెరులు అయిపోయినాం. ఆ రోజు రామారావు చేసిన పద్ధతిలో కేసీఆర్ కాపాడినోడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కోటేయాలని చెప్పి ముఖ్యంగా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మక హైదరాబాద్లో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కేయకుండా బీఆర్ఎస్ కేసు గెలిపించారు. కానీ పల్లెటూర్లలో కేసీఆర్ పుణ్యాన అన్ని విధాలు అనుభవించి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మండి చచ్చిపోతే 5,000 రూపాయలు వారం 5 లక్షల రూపాయలు ఖాతాలో జమ అయ్యేది. కరెంటు మంచిగా వచ్చింది, నీళ్లు టైం టు టైం ఇచ్చిండు. అట్లాంటివన్నీ లెక్క చేయకుండా ఏదో రేవంత్ గారు 2,000 అని 4,000 పింఛన్ చేస్తాడని చెప్పి, లేకపోతే 10,000 రైతు బంధుని 15,000 చేస్తాడని చెప్పి నమ్మి మోసపోయి బీఆర్ఎస్ రైతులందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి అన్యాయం జరిగింది కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని మీరు మోసపోవద్దు, మీరు పోయినసారి మంచిగా వేసారు కాబట్టి ఈసారి కూడా ఆలోచించి అదే మళ్ళీ మీరు కేసీఆర్ కేసినట్టు ఉంటేనే మంచిగా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తుంది. మేము వచ్చిన మామూలుగా ఎప్పుడైనా కూడా యూరియా కష్టాలు లేకుంటే యూరియా కష్టాలు వచ్చినాయి, సడన్ గా ఇప్పుడు కరెంట్ కష్టాలు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు సెంటర్స్ ఉన్నాయి కదా ధాన్యం దానికి వస్తున్నాయి, ఇవి ఐకేపీ సెంటర్ సంబంధించి వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటుంటే నీకు ఏమనిపిస్తుంది? ఒక రైతు లేని రాజ్యం ఉండదు, రైతులు ఊర్లే గ్రామానికి ఏమంటారు, గ్రామాలే దేశానికి పట్టుకోమలు. ఇలాంటి రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడం వల్ల నిజంగా గ్రామ ప్రజల్లో గ్రామంలో ఏమనుకుంటారు ఈ కాంగ్రెస్?
గ్రామంలో వచ్చేసారి కాంగ్రెస్ ఓటేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని, మళ్ళీ రావాలి మా కేసీఆరే మళ్ళీ రావాలని పాట పాడి కలుపేయబోయిన వాళ్ళు కానీ మార్కెట్లలో పనిచేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పాట పాడుకుంటూ పనిచేస్తారు. మళ్ళీ కోరుకునేది అంటే కేసీఆర్ని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు అంటే 200 ఉన్న పింఛన్ని 2000 చేశారు. ఆయన ముసలోళ్ళు ఏం చేశారంటే 4000 ఇస్తాడనే వరకే మార్పు అని చెప్పి 4,000 వస్తున్నాయి కదా అని ఒకటేసారి టకా గుర్తించారు. ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు కరెంటు విషయంలో విషయంలో అయినా పల్లెటూర్లలో ఉన్న ప్రతి ఒక్క రైతు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఈసారి కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ను ఓడగొట్టాలనే కంకణం కట్టుకున్నారు. ఈ విషయం ఈ బస్తీలో తెలవదు కాబట్టి రేవంత్ చెప్పిన మాటలు విని మాయపోతారేమని చెప్పి రైతులు ఒకరికొరు ఫోన్ చేసుకొని ఒకనాడు పోయి అట్లా ర్యాలీ తీసి జనాన్ని చెప్పొద్దాం అనే ఉద్దేశంతో మేము వచ్చినాం తప్ప వేరే ఏం లేదు. ఈ ఒక్కసారి మనం కేసీఆర్ ఒక్కసారి అవకాశం ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వటం వల్లనే రాష్ట్రాన్ని నాశనం చేసిరు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మోసం చేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరు అనవసరం జూబిలీస్ని ఖరాబ్ చేసుకోకండి. ప్రజలారా మీరు ఆలోచించి ఒక్కసారి కేసీఆర్ చేసినట్టుంటే మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మన కష్టాలన్నీ తీరుతాయి, మన ఆపదలన్నీ తీరుతాయి, మన భవిష్యత్తు ముందుకు పోద్ది, మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోద్ది అని చెప్పి మేము చెప్తేందుకు వచ్చినాం. ఒకసారి మీరు కూడా చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మహిళకు ఒక షూట్ ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, తులం బంగారం పెడతా అన్నాడు, ₹1,00,000 పెళ్లి కట్నం ఇస్తా అన్నాడు. అల్లబెల్లి కబుర్లు 100 చెప్పిండు, 100 అబద్ధాలు చెప్పిండు. సౌభాగ్న ఏక లిఖనా అనే ముచ్చటను మర్చిపోయి చెప్పిండు. అటువంటి వానికి ఓటేస్తే రేపు నీకు జీవితంలో న్యాయం అనేది ఉండదు, ఇక్కడ నీకు బతుకుతెరు అనేది లేకుండా చేస్తాడు. ఇప్పటికే హైడ్రాడ్ పెట్టి కొంపలు కూల్చేసి ఒక్కరికి ఇల్లు లేకుండా చేస్తుండు. ఇక ఉన్నోళ్ళకి కూడా ఆయనతో ఇల్లు లేకుండా చేస్తాడు. ఇక మీరు మాకు వద్దురాబోయి మీరు ఓటేసారు, మీ పాలు అయిపోయింది, ఇక మా పాలు ఉంది మేము చూసుకుంటాం, మీ పాలు కాడికి అయిపోయింది, మీరు వెళ్ళిపోర్రా అని హైదరాబాద్ నుంచి జూబ్లీస్ వాళ్ళను కూడా దయచేసి జూబ్లీస్ లో ఉండే వాళ్ళ ప్రజలకు, పెద్దవాళ్ళకు, చిన్న వాళ్ళకు, మంచి వాళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పడం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఇటువరకు వేసినట్టుగానే వేసి ఇప్పుడు కూడా మీ న్యాయాన్ని నిలబెట్టుకోరి, అన్యాయానికి ఓటేయకురి, న్యాయాన్ని నిలబెట్టుకోరి, పేద ప్రజలను కాపాడి మీరు కూడా బచాయించుకొని ఉండండి. రేవంత్ అనే వాడితోటి బచాయించుకొని ఉండండి. మీరు బచాయించుకొని ఉంటే మేము కూడా బచాయిస్తాం. సిటీలో మీరు బచాయించకపోతే మేము పల్లెటూరులో బచాయించలేము అనేది మా ఆవేదన. ఈ విషయానికి సంబంధించి ఒకటండి, సన్న ఓట్లకు సంబంధించి బోనస్ డబ్బులు ఇంతవరకు అసలు డబ్బులే వాళ్ళేదని చెప్పేసి నిజమా? ఓట్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఒక రైతుకి ఇచ్చి 10 మందికి ఇచ్చింది అని చెప్పిండు. ఒక రైతుకు అది మన ₹2,00,000 మాపి అన్నాడు, ఒకళ్ళిద్దరికి ఇచ్చిండు, ఒక జిల్లాకు మొత్తమే ఇచ్చింది అని చెప్పిండు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఆయన చెప్పినవి ఒక్కటి కూడా చల్లందే, ఒక్క పదం కూడా చల్లందే. అబద్ధాలు ఆడేటోని నమ్మి మోసపోయారు. కాబట్టి ఈసారి దయచేసి అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ కు ఓటేయొద్దు. నా అనుభవంలో, నా వయసు 65 సంవత్సరాలు, నా అనుభవంలో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పేదవాడిని పట్టించుకోలేదు. కొడుకు, తండ్రి, తాత వాళ్ళే పదవులు వెళ్ళిండ్రు, వాళ్ళే అధికారులు అయినరు, వాళ్ళే సంపాదించుకోరే తప్ప పేదవాడిని ఎక్కడా కనిపెట్టే రోజులు లేవు. మేము చూసుకుంటూ వస్తున్నాం. ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతి పేదవాడిని, చెడ్డవాడిని, మంచివాడిని, చిన్నోడిని, పెద్దోడిని అందరినీ కలుపుకొని తన ఒడిన కోడి కనుక తన కోడి పిల్లలను రెక్కల కింద ఎలాగ దాచుకుంటుందో ఆ రకంగా కేసీఆర్ పెద్ద చిన్న కులం మతం అనకుంటా మన వాళ్ళని రెక్కల కింద దాచుకొని కాపాడిండు. అటువంటి వ్యక్తికి మనం అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో మనకు కూడు కూడా దొరకదనే నమ్మకాన్ని మీరు గుర్తుంచుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపియాలి అని మంగటి సునీత గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని నమ్మాలి. మీరు కూడా మా మాట వినాలి. మీ మాట మాకు అక్కడ వచ్చినప్పుడు మీరు కూడా మా ఏరియాకు మేము ఎట్లా మీకోసం వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నామో మీరు కూడా రేపు మా కోసం వచ్చి మీరు కూడా మాకు ప్రచారం చేయాలి. చేసి మీ బాధను మేము అర్థం చేసుకుంటాం, మా బాధను మీ బాధ మేము అర్థం చేసుకున్నాం కాబట్టి వచ్చినాం. మీరు మా బాధను అర్థం చేసుకోవాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది కూడా రైతులు కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి ఏంది ఒకసారి పైకి లేపి ఒకసారి, ఇది జూబ్లీస్ ప్రజల కాంగ్రెస్ ఓటేసి ఓకే మేము మోసపోయాం, మీరు మోసపోతాం అనేది ఉద్దేశం. ఇప్పుడు ఏంది అసలు నిజంగా రైతులకు ఇంతగానో ఇబ్బంది పెట్టి హైదరాబాద్ దాకా మీరు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రైతులకు కేసీఆర్ ఉండగా రైతు భరోసా ఇచ్చిండు 5,000 లెక్కన. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి నేను
సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఇస్తామని అనే వరకే రైతులు ఇక ఆశపడి ఇక రేవంత్ రెడ్డికి ఓటేసారు. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చారు. 10-15 ఎకరాలు ఉన్న రైతుకు రూపాయి ఇవ్వలే రైతు బంధు. దాని తోడు ఇప్పుడు నీళ్లు చక్కగా ఇవ్వలేదు, కరెంటు చక్కగా ఇస్తలేదు, పోతే ఈ ఒడ్లు కొనట్లేదు, యూరియా బస్తాలు ఇవ్వట్లేదు. యూరియా ఇప్పుడు ఇప్పటి వరకు యూరియా నడిచింది కొంత కష్టంగా. మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు యూరియా కనుక ఇప్పుడు దింపితే మళ్ళీ యాసంగి పనికి వస్తుంది. అదే యూరియాని ఇప్పుడు బ్యాన్ చేసిర్రు, మళ్ళీ యాసంగి మళ్ళీ ఇబ్బంది పడుతుంది, మళ్ళీ నీళ్ళు రావు. మరి మీ వ్యవసాయం ఎట్లా చేయాలి ఏంది అనేది మా బాధ. ఓకే, అదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 800 మంది రైతులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో చాలా అద్భుతంగా సాగింది వ్యవసాయం, దేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది, దేశంలో అత్యంత ఎక్కువగా ధాన్యం ఇక్కడి నుంచే పండింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ 2 ఏళ్లలో ఎందుకు ఇంత మార్పు, రైతులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అంటే ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీ? మా కేసీఆర్ గవర్నమెంట్లో అండి రైతులు సస్యశ్యామలంగా ఉంటారండి. 9 సంవత్సరాలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటుకు, నీళ్లకు ఎలాంటి ఇబ్బంది, పెట్టుబడులకు యూరియా కొరత లేకుండా సస్యశ్యామలం నడిచిందండి. రైతు పక్షాన మేము వచ్చినామండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా అండి గురుకులాలు, కేసీఆర్ గవర్నమెంట్లో గురుకులాలు ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నాయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో అద్భుతంగా ఉన్నాయి గురుకులాలు. ఇప్పుడు గురుకులాలు పోయినా కూడా సరిగా నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు, నాణ్యమైన ఫుడ్ లేదండి. అక్కడ చాలా లోపిస్తుందండి, అదొకటి ప్రాబ్లము. రైతు పరంగా అండి కేసీఆర్ రైతు భగీరథుడండి. రైతు కోసం ఎల్లవేళ్ళ పోరన్న గొప్ప మేధావి. అలాంటి గొప్ప మేధావిని మా రైతులు మేము ఊళ్ళల్లో ఇక్కడ ఊళ్ళల్లో మా ఏంది ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తే రైతు భరోసా, రైతు బీమా, నెక్స్ట్ రైతు బంధు 15,000 ఇస్తాము. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాము. తర్వాత అదేవిధంగా 1,00,000 రూపాయలు ఇస్తాము. తర్వాత అది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారు. తర్వాత పింఛన్స్ కూడా ఆయన 2,000 ఇస్తుండు, మేము 4,000 ఇస్తామంటే ఊళ్ళలో జనం మోసపోయారు సార్. అక్కడ ఊళ్ళలో జనం మోసపోయినట్టు ఇక్కడ జనాలు మోసపోద్దని ఉద్దేశంతో మేము ఈ జూబ్లీస్కి వచ్చి మేము మాది తుంగతుర్తి నియోజకవర్గం గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉండే మా దగ్గర, ఆ కిషోర్ నుంచి అక్కడి నుంచి వచ్చినామండి. మేము కేసీఆర్ అభిమానం అండి. స్వచ్ఛందంగా అండి మేము వెహికల్ కట్టుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. అలాంటిది జరగొద్దని ఇక్కడ ప్రజలకు మేము నమస్కారం చేస్తున్నామండి. ఏం చెప్తున్నారు ప్రజల నుంచి, ఎట్లాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజల నుంచి అండి మాకు మంచి స్పందన వస్తాయండి. దీన్ని బట్టే జూబ్లీస్లో గాంక మేము గెలుస్తాండి. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అండి. ఇక పక్క మనం కంపేర్, ఎందుకంటే ఈ రేవంత్ చేసే అరాజకాలు 420 హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేండి. ఏదో చేసినాను అక్కడెక్కడ చేసినా అండి. రుణమాఫీ అండి, రుణమాఫీ చేసిన అండి, 1,00,000 రూపాయలకి చేసిన అండి. 2,00,000 రూపాయల ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేండి. మొన్న వర్షాలు పడి అండి రైతుల గింజలు చాలా మొలకొచ్చినాయండి. ఆ రైతు చాలా లాస్ అయ్యే ఇక్కడికి ఈ విధంగా వచ్చినండి. ధాన్యం తడిసిపోయింది. అక్కడ కాంటాలు కాక ఏం కాక ఐకేపీలో చాలా ఇబ్బంది జరుగుతున్నాయండి. అలాంటి జరగొద్దని ఉద్దేశంతోడే మీ అక్కడ రైతుల ఊళ్ళల్లో మోసపోయినామండి. ఇక్కడ మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు మోసపోకురండి. ఇక్కడ మాగండి గోపినాథ్ వైఫ్ అయిన సునీతమ్మ గారికి మంచిగా ఓటేసి మేము ఆమెను గెలిపివ్వాలని కోరుతున్నానికి ప్రజలను కోరుతున్నామండి. రైట్, ఓకే. దీంతో పాటుగా ఇంకొంచెం మంది ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద మనిషి మీరు కూడా? మీరంతా సూర్యాపేట నుంచి వచ్చి. ఏం జరిగింది నిజంగా? రైతులందరూ ఇవాళ హైదరాబాదు ఏమంటారు కాళ్ళకు చెప్పులు వేసుకొని బల్బం కట్టుకొని ఇక్కడికి వచ్చి జూబ్లీస్. రేవంత్ రెడ్డి మాట మీద లేడు కాబట్టి మీ అందరం కూడా రేవంత్ రెడ్డి మాట మోసపోయినాం కూడా మీరు కూడా జూబ్లీస్ మోసపోవద్దని చెప్తున్నాం. రైతు బంధిస్తానని సగం మందికి ఇచ్చి అందరికి ఇచ్చిన చెప్తుండు. రైతు బీమా ఇస్తలేదు, కళ్యాణ లక్ష్యం ఇస్తలేదు. 4,000 ఇస్తాయని 2,000 ఇస్తాయని 4,000 ఇస్తే అయ్యాక తెంగిండు. ఆడోళ్ళకి 25,000 ఇస్తే అయ్యాక తెంగిండు. చదువుకునే అమ్మాయిలకు కుట్టిస్తే అయ్యాక తెంగిండు. దేని మీద అయినా కట్టుబడి ఉంటాడు. మేమే మోసపోయినాం. హైదరాబాద్లో అప్పుడు మంచిగా చేసారు కానీ మేమే రైతులు మోసపోయినాం. అందుకే ఆయన ఎక్కించాం. ఇప్పుడు మోసగాడు కాబట్టి మీరు కూడా ఇక మాదే తప్ప ఒప్పుకొని మీకు చెప్పడానికి మేము వచ్చినాం. మంచి సరే, ఏదైనా కూడా రైతు మంచిగా ఉండాలి. ఇలా హైదరాబాద్ లాంటి ఇట్లాంటి నగరాల్లో ఉప ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిజంగా ఎన్ని హామీలు దాదాపుగా రైతులకు ఒక అద్భుతమైనటువంటి 15,000 ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా అని చెప్పేసి, లేకపోతే కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి, లేకపోతే రైతు కూలీలకు కూడా ఇస్తా అని చెప్పేసి, ఇవన్నీ ఫుల్ఫిల్ దాంట్లో ఏమన్నా అయినాయా? ఏది కాలేదు సార్, ఏది కాలేదు. రైతుకు
కరెంట్ ఇస్తా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇస్తా నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇచ్చా పెట్టుబడికి డబ్బులు ఇస్తా పెట్టుబడికి డబ్బులు ఇవ్వలేదు. అన్ని ఎగదగిన దానికే రెడీ అయ్యాను సార్. అంటే ఏంది నిజంగా ఏమంటారు మరి ప్రజలు ఏం చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత జూబ్లీస్ ప్రజలు? ఏం పోతా రేవంత్ రెడ్డి మాట వినకురండి, ప్రజలు మోసపోకురి, మేము మోసపోయినాం మీరు మోసపోవద్దని చెప్పడానికి వచ్చాను అట్లా. ఓకే, మీరేం చెప్తారు? ఎవరు చెప్పినా ఒకటేనండి, సునీతమ్మ ఓటేయాలి, సునీతమ్మను గెలిపించాలి. బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళు మంచిగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా రైతులని ఇబ్బంది లేకుండా కష్టకాలంలో కూడా ఆదుకుంటూ కేసీఆర్ నీళ్లకు నిధులకు మంచిగా ఆదుకుంటూ తర్వాత రైతు కళాలను మంచిగా ఇబ్బంది లేకుండా ఎమ్మటెమ్మటే కాంటాలు కావడం, ఒడ్డు చేసుకోవడం, గ్రామాల అభివృద్ధి జరిగింది అంతో ఇంతో. నీళ్లు మంచిగా తాగుతానికి కానీ వ్యవసాయ రంగాలకు కానీ మంచిగా వాటర్ వచ్చినాయి. ఇక్కడ నీళ్లు ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటు ఇబ్బంది పెడుతుండు. తర్వాత మార్కెట్లో ఇంతవరకు ఐకేపీ సెంటర్లో కొనుగోలు కానిస్తలేదు. తర్వాత ఆయన ఇస్తారన్న కౌలు రైతులకు 15,000 ఇస్తారండు, తర్వాత ఎకరానికి 15,000 ఇస్తారండు. ఇవన్నీ మోసం మాటలు అబద్ధం మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. ఆయన కూడా ఊహించలేదేమో బహుశా, ఆ మాటల వల్లనే జనం మోసపోయారు. అయ్యా మళ్ళా పట్టణ ప్రజలు జూబ్లీస్ ప్రజలారా, మీరు ఈ మాయా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారి మాటలకు మోసపోకండి. మేము మన గ్రామాల్లో ఉన్న వాళ్ళంటే మేము వ్యవసాయ పరంగా రైతులు మోసపోవచ్చు కానీ మీరు మోసపోకండి. ఆలోచించి ఆ మాగంటి సునీతమ్మ గారు గెలిపించాలని దాన్ని చెప్పుకోవడం కొరకే మేము ఇక్కడికి వచ్చాం తప్ప ఎవరి ప్రమేయంతో ఎవరిది ఏది లేదు. మేమే మా స్వచ్ఛందంగా మేము వచ్చినాం అంతే, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం. ఇది మొత్తానికైతే వేరియస్